వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే రెసిపీ ఏంటో తెలుసా? బ్రెడ్తో ఆలు బజ్జీ చేయబోతున్నాను. మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో, దాని ప్రాసెస్ ఏంటో మరి చూసేద్దామా? ఇంకెందుకండి ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ముందుగా స్టవ్ వెలిగించుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. సో ఇప్పుడు ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ వేడయ్యాక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోండి. సో ఆయిల్ అనేది కొద్దిగా వేడవ్వనివ్వండి. ఆయిల్ వేడయ్యాక కొద్దిగా జీలకర్ర అలాగే కొద్దిగా ఆవాలు వేసుకొని వేగనివ్వండి. ఇవి కొద్దిగా వేగాక ఇక్కడ చూడండి, ఒక ఉల్లిపాయ తీసుకున్నాను, దాన్ని చిన్న ముక్కలుగా కోసుకున్నాను, అది వేసుకోండి. అలాగే ఒక మిరపకాయ తీసుకున్నానండి, దాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్నాను, అవి కూడా వేసుకొని ఇవి దోరగా వేగనివ్వండి. చూడండి, ఉల్లిపాయలు అనేవి దోరగా వేగినాయి. సో ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు అలాగే 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు కూడా వేయించుకోండి. సో చూడండి, అల్లం వెల్లుల్లి మనకి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకున్నాక ఇప్పుడు దీనిలో రుచికి సరిపడనంత ఉప్పును వేసుకోండి. అలాగే ఇక్కడ చూడండి, నేను ఒక క్యారెట్ని తీసుకున్నాను, దాన్ని తురుముకున్నాను. సో అది కూడా వేసుకొని ఇది కూడా బాగా వేగనివ్వండి. చూడండి, ఒక 5 నిమిషాలకి మనకి క్యారెట్ అనేది చక్కగా ఉడికిపోతుంది. సో ఇప్పుడు 1/2 టీ స్పూన్ కారం వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని ఇవి కూడా కారం అనేది పచ్చి వాసన పోయేంత వరకు కూడా వేయించుకోండి. సో చూడండి, చక్కగా అన్నీ కూడా వేగిపోయినాయండి, మసాలా అనేది కూడా. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను 2 ఆలూని తీసుకున్నాను. సో వాటిని ఉడకపెట్టుకొని స్మాష్ చేసేసుకున్నాను మొత్తం కూడాను. సో దీన్ని కూడా వేసుకొని ఇది మొత్తం కూడా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోండి. చూడండి, ఒక 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. బాగా వేగినాక ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది. సో ఇది కొద్దిగా చల్లగా అవ్వాలండి మనకి కర్రీ అనేది. ఇప్పుడు మనం బజ్జీల పిండిని తయారు చేసుకుందాం. చూడండి, ఇలా ఒక గిన్నెని తీసుకోండి. దానిలో చూడండి, 1 కప్పు వరకు నేను శనగపిండిని తీసుకున్నానండి. ఇది ఒక 100 గ్రాముల వరకు ఉంటుంది. సో వేసుకోండి. దీనిలో కొద్దిగా వామ్ని వేసుకోండి. ఈ వామ్ అనేది మనకి డైజెషన్ అనేది తొందరగా అవుతుంది, అందుకని వేసుకుంటున్నాం. లేకపోతే మీకు నచ్చకపోతే స్కిప్ చేసుకోవచ్చు. అలాగే రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోండి. సో కలుపుకున్నాక కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం బజ్జీల పిండి ఏ విధంగా అయితే కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోండి. సో చూసారు కదా, ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ బ్రెడ్ స్లైసెస్ని తీసుకున్నాను. అలాగే మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న కర్రీ ఉంది కదండి, సో అది కూడా చల్లగా అయిపోయింది, తీసుకున్నాను. ఇప్పుడు ఒక బ్రెడ్ తీసుకొని ఈ కర్రీ ఏదైతే ఉందో దాన్ని బ్రెడ్ మొత్తానికి కూడా అప్లై చేయండి. మొత్తం కూడా ఈ విధంగా అప్లై చేయాలి. సో కొద్దిగా పెట్టుకున్నాక ఇప్పుడు పైన ఇంకొక బ్రెడ్ని ఇలా పెట్టేసి పక్కన పెట్టుకోండి. ఇదే విధంగా మనం ఏవైతే బ్రెడ్స్ ఉన్నాయో ఆ బ్రెడ్స్ మొత్తం కూడా కర్రీని మొత్తం కూడా పెట్టేసుకొని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. సో చూసారు కదా, నేనైతే మొత్తం కూడా బ్రెడ్స్ అన్నిటికీ కూడా కర్రీని పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోండి. వెడల్పాటి కడాయిని పెట్టుకోండి. కడాయి వేడయ్యాక డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా వేడవ్వనివ్వండి. సో చూడండి, మనకు ఆయిల్ అనేది చక్కగా వేడైంది. ఇప్పుడు ఒక వెడల్పాటి పళ్ళాన్ని తీసుకోండి. ఈ విధంగా తీసుకొని మనం ఏదైతే శనగపిండి మిశ్రమం ఉందో దాన్ని మొత్తం కూడా వేసుకోండి. ఇలా ఎందుకు వేసుకుంటున్నామంటే మనకి బ్రెడ్ అనేది తొందరగా డిప్ చేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట. సో అందుకని వేసుకుంటున్నాను. సో ఇప్పుడు మనం ఏదైతే బ్రెడ్ మనం ప్రిపేర్ చేసుకున్నామో దాన్ని పెట్టుకొని చూడండి, 2 వైపులా కూడా ఈ విధంగా శనగపిండి మొత్తం కూడా మునిగే వరకు కూడా ఇలా చేసుకోండి. చేసుకొని చిన్నగా ఇప్పుడు ఆయిల్లో వేసుకోండి. ఈ బ్రెడ్ స్లైస్ ఏదైతే ఉందో దాన్ని ఆయిల్లో జాగ్రత్తగా, చాలా జాగ్రత్తగా వేసుకోండి. సో చూసారు కదా, మొత్తం ఇలాగ వేసుకున్నాక ఒక 5 మినిట్స్కి అటు టర్న్ చేసుకోండి. కొద్దిగా వేగినాక టర్న్ చేసేసుకోండి. సో చూడండి, చక్కగా వేగింది. సో ఒక 5 నిమిషాలకి మనకి చక్కగా వేగిపోతుంది. సో చూడండి, 2 వైపులా కూడా బాగా మంచిగా వేగిపోయింది. సో ఇప్పుడు దీనిని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇదే విధంగా మిగతా బ్రెడ్ స్లైసెస్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ విధంగానే వేసేసుకోండి. సో అంతే, చూసారు కదా, మనకి బ్రెడ్ ఆలూ బజ్జీ రెడీ అయిపోయినట్లే. ఇది చాలా చక్కగా ఈజీగా కూడా అయిపోతుందండి. చిన్నపిల్లలకి కూడా ఇష్టంగా తింటారు. పిల్లలకి స్కూల్ నుంచి రాగానే స్నాక్ ఐటమ్గా కూడా చేసి పెట్టేయచ్చు. సో మీరు కూడా ట్రై చేసేయండి. టుడే మా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మోగించండి. బాయ్ ఫ్రెండ్స్.